ఆ ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. ఎవరి జీవితం వారిది. బట్ ఇక్కడే అసలు ట్విస్ట్. పెళ్ళిళ్ళు అయితే చేసుకున్నారు, కానీ ఇద్దరు మొగుళ్ళు వదిలేసి పుట్టింటికి వచ్చేశారు. చెల్లెలు చేసేది అక్కకి నచ్చక పుట్టింటికి వస్తే అక్క మొగుడి కోసం ఇంట్లో ఉండే అక్కతోనే చెల్లెలు గొడవ పెట్టుకుంది. అక్క చెల్లి ఇద్దరి మధ్య ఆ అక్క మొగుడు. ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? చెబితే షాక్ అవుతారు. వరదలి మోజులో పడిన ఓ వ్యక్తి మృత్యువుడికి చేరుకున్న ఘటన స్థానికంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలోని కోడిగానిపల్లికి చెందిన వెంకటేష్కు లలిత, మున్నెమ్మ ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె లలితను కర్ణాటకకు చెందిన దోనిమడి గ్రామానికి చెందిన శరవణకిచ్చి పెళ్లి చేశారు. చిన్న కుమార్తె మున్నెమ్మను కుప్పం మండలం నందం గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల మున్నెమ్మ భర్తను వదిలి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు అక్క భర్త శరవణతో పరిచయం ఏర్పడింది. ఈ విషయంపై లలిత తన చెల్లితో గొడవ పడింది. తరువాత ఆమె కూడా పుట్టింటికి చేరింది. అక్క చెల్లెళ్ళిద్దరూ పుట్టింట్లోనే ఉండేవారు. గత వారంలో దోనిమడుగు నుంచి శరవణ కారులో కోడిపల్లికి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక కారును ఆపి నడుచుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో రామకృష్ణ అనే వ్యక్తికి చెందిన పొలం వద్ద కరెంట్ షాక్ తగిలి శరవణ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మునెమ్మ పొలం యజమాని మరికొందరి సహకారంతో శరవణ శవాన్ని సమీపంలోని పేడదెబ్బలో పూడ్చిపెట్టారు. అయితే 3 రోజులైనా శరవణ ఇంటికి రాకపోవడంతో బంధువులు అంతటా వెతికారు. తాజాగా కోడిగానిపల్లి సమీపంలో కారును గుర్తించారు. ఆ వెంటనే పొలం యజమాని రామకృష్ణ కూడా జరిగిన విషయంపై గుడిపల్లి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఎస్ఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని కుప్పం సిఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి శరవణ మృతికి సంబంధించిన వ్యక్తులను విచారణ చేపట్టారు. కాగా శరవణ మృతితో భార్య, పిల్లలు అనాథలయ్యారు.